ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో యేసుక్రీస్తు రక్తము వలన మనకు ధైర్యము కలుగుచున్నదట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనకు ధైర్యమును, ఆయన సన్నిధిలోనికి చేరేటటువంటి భాగ్యము, ప్రవేశము. చూసారా, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు భాగ్యము. అలా ప్రవేశించాలంటే మనకు కలిగింది ఏంటట? ధైర్యము. ఎలా కలిగిందట? యేసు రక్తము వలన. హల్లెలూయా. యేసు రక్తము వలన మాత్రమే మనకు ధైర్యము కలిగింది. ధైర్యం. అందుకే ప్రదేని బిడ్డలారా, ఎందుకండి దేవుని సన్నిధికి చేరడానికి మనకు ధైర్యం అవసరం? ఎందుకు? దేవుని సన్నిధిలోనికి ప్రత్యక్ష గుడారములో ఆవరణం ఉన్నది, పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. అయితే సంవత్సరానికి ఒకసారి యాజకులు ఒక్కసారే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలానికి. ఒకసారి, మరొకసారి వెళ్ళారనుకోండి చచ్చిపోతారు, వెళ్ళడానికి వీల్లేదు. మరి పిల్లారా, అందుకే ఎవరైనా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అనుకుంటే ధైర్యం చాలదు, ఎందుకంటే చచ్చిపోతారు. అందుకని అమ్మో అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళలేం, ఎందుకంటే అక్కడ పరిశుద్ధుడైన దహించు అగ్ని అయిన దేవుడే ఉంటాడు. మనం వెళ్ళలేం, వెళ్తే చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం? ఎందుకంటే మనిషి అపవిత్రుడు, పాపి గనుక. పరిశుద్ధుడైన దేవుడు దహించు అగ్ని మలినాన్ని, పాపాన్ని కాల్చేస్తాడు. అది మనిషిలో ఉన్న పాపాన్నైనా మనిషినైనా కాల్చేస్తుంది. కాబట్టి అక్కడ మనము దైవ సన్నిధికి చేరలేము. ఏదో ఇంట్లోకో హోటల్లోకో ప్రవేశించినట్లుగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దైవ సన్నిధికి మనము ధైర్యముగా చేరలేము. ఎందుకంటే అక్కడ చావు ఉంది, చచ్చిపోతాం. అర్హులం కాదు, కాలిపోతాం, బూడిదైపోతాం. కనుక మరి వెళ్ళే ధైర్యం మనకు లేదు. గుర్తుందా మీకు? ఆదాము దేవుని సన్నిధి నుండి వెలగొట్టబడ్డాడు. ఆదికాండము 3వ అధ్యాయము చదవండి, 24వ వచనాన్ని. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చాలు ప్రియులారా, ఏదైనా వనము నుండి ఆదామును దేవుడు వెళ్ళగొట్టాడట. పేతురు వింటున్నావా? ఆదామును దేవుడు ఏం చేశాడట? వెళ్ళగొట్టేశారు. మరియమ్మ గారు, ఆదామును దేవుడు నా సన్నిధిలో ఉండడానికి నువ్వెవడివి, పో పో, మెడగట్టి బయటికి పంపించారు. అంతే. ఎందుకంటే ఉండడానికి అర్హత నీకు లేదు. తను కూడా భయపడిపోయాడు. ఆదామా నువ్వెక్కడా అని అడిగేసరికి పొదల్లోకి వెళ్ళి దాగుండిపోయి నేను ఎక్కడున్నాను అన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలబడ్డానికి ధైర్యము చాలదు, ఎందుకంటే వెళ్తే చచ్చిపోతాం. దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలు లేదు. కయీను కూడా అంతే. అదే 4వ అధ్యాయం చదవండి, ఆదికాండం 14వ వచనాన్ని చదవండి. అమ్మా, నాకు నువ్వు వెళ్ళగొట్టిదివి ప్రభువా, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. అర్థమైందండి? మనం అందరం కూడా అంతే. వింటున్నారా రమణి? నువ్వొక ఆదాము, నేనొక ఆదాము, ఆమె ఒక ఆదాము, ఈమె ఒక ఆదాము, అందరూ తిరుగుబాటు చేస్తున్న వాళ్ళమే. జ్యోతమ్మ, దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడిన వాళ్ళం మనం ఆయన సన్నిధికి ధైర్యం చేసి వెళ్ళే ధైర్యం మనకు లేదు. ఒకవేళ వెళ్ళామనుకో, ప్రత్యక్ష గుడారములు యాజకుడు ఒక్కసారే వెళ్ళాలి, సంవత్సరానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే చచ్చిపోతాడు. అంతే. అంత శక్తివంతమైన పరిశుద్ధ స్థలం, పరిశుద్ధుడు దేవుడు. కనుక మనమందరము కూడా
దేవుని సన్నిధికి వెళ్ళడానికి ధైర్యము లేని వాళ్ళము, వెళ్తే చచ్చిపోవలసిన వారము. కానీ దేవుడు అంటాడు మళ్ళీ, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. మళ్ళీ ఆయన పిలుస్తాడు. దేడి ప్రభా, వెలగొట్టావు సన్నిధి నుండి ఆదాముని, కయ్యన్ని, మమ్మల్ని, మా పాపాలు బట్టి మేము తరం పడుచున్నాం. నీ సన్నిధిలో నిలబడడానికి మాకు యోగ్యత లేదు. మేము సాహసించి వచ్చేద్దాము అనుకుంటే నీ అగ్ని మమ్మల్ని కాల్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రమ్మంటావు ఎలా? రమ్మంటాను రా, ఎందుకంటే మీరు నా సన్నిధిలో నిలబడ్డానికి నా కుమారుడైన యేసు అనే తెర ద్వారా పైనుండి కిందకి చించాడు, చూసారు దేవాలయపు తెర. అలాగనే నీ కొరకు నా కుమారుడు చీలిపోయాడు. మా క్రీస్తు నా కుమారుడిని యేసు ద్వారా, యేసు రక్తము ద్వారా, యేసు రక్తము వలన నా సన్నిధికి మీరు ప్రవేశించండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు ఇప్పుడు రావచ్చు. ఎలా రావచ్చు అంటే, నా కుమారుడైన పరిశుద్ధుడు యేసుక్రీస్తు రక్తము వలన ప్రవేశించుటకు మీకు ధైర్యము కలిగినది. ఎక్కడ చదివాము? హెబ్రీ 10:20. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నా సన్నిధిని మీరు నిలుచోడానికి మీకు అవకాశం ఎలా కలిగింది? నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే కలిగింది మీకు. కాబట్టి మనం ఇప్పుడు యేసు రక్తము వలన దేవుని సన్నిధికి ప్రవేశించే అవకాశం వచ్చింది. దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి ధైర్యము కూడా మనకు వచ్చింది. హల్లెలూయా. రోజా వింటున్నావా? మైకంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వినండి. మీరు ఇటో చూస్తున్నారు, దొంగల్లాగా ఏంటి కుర్చీ ఇరకల్లా ఆ సైడ్ ఈ సైడ్ కూర్చుని ఎదురుగా కూర్చోవాలి. కాస్త నిద్ర వస్తే కాస్త పడుకోవడానికి అలాగా, అవునా? కాబట్టి ముందుగా ముఖాముఖిగా, వాక్యానికి ముఖాముఖిగా ఉండాలి. ఆ ఎరకల్లో కూర్చోకూడదు. అలా కూర్చొనే బదులుగా మీ ఇంటి దగ్గర మంచం మీద హ్యాపీగా పడుకోవడం మంచిది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ పని జరగాలి కదా, ఇక్కడ పని చేయాలి కదా. కాబట్టి అందరూ నా వైపు చూడండి. దేవుని సన్నిధికి నువ్వు ఎలా పడితే అలా రావడానికి వీలు లేదు. అదే యేసు ప్రభువారు తన రక్తాన్ని కార్చకపోతే ఇక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు ప్రభా? నేను మంచోనే కదా అనుకుంటే నీ మంచితనాలు, నీ ధర్మాలు, నీ న్యాయాలు, నీ పరిశుద్ధతలు ఆయన ముందు అసలు దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, మన నీతి క్రియలు ఆయన ముందు ఎలా కనబడతాయి తెలుసా? యెషయా 64:6 చదవండి త్వరగా. యెషయా గ్రంథం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలన ఆయను. అమ్మ, మన నీతి క్రియలు దేవుని ముందు మురికి గుడ్డలట. బాగా వినండి అయ్యలారా, అమ్మలారా, మన నీతి క్రియలు మురికి గుడ్డలు. ఏది చేద్దామన్నా సరే పిల్లారా, ఆయన ముందు మాత్రము మన నీతి యథార్థత ఏది పని చేయదు. మనకు ఆయన రక్తము వలన మాత్రమే నా సన్నిధిలో నిలబడేటటువంటి అవకాశము, భాగ్యము మీకు ఎలా కలిగిందో తెలుసా? నా కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం వలననే మీకు ఆ ఛాన్స్ దొరికింది అంటున్నాడు ఆయన. మీ బట్టి కాదు. వీళ్ళేమనుకుంటారు? మళ్ళీ ఏమనుకుంటారు తెలుసా? అనుకున్నాడు లూకాసు వార్త 18:9 అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారండి? లూకాసు వార్తలో పరిసయ్యులు అనుకున్నారు, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించే. అమ్మ వింటున్నారా? ఈ లూకాసు వార్త 18:9-10 చూస్తే 18వ అధ్యాయంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని, అంటే వారు తమ్మును నమ్ముకుంటున్నారట. నాగలక్ష్మి వింటున్నావా? తమ్మును నమ్ముకోవడం అంటే దాని అర్థమేంటి? తమ నీతిని నమ్ముకుంటున్నారు, తమ పరిశుద్ధతను నమ్ముకుంటున్నారు. నేనెంత పెర్ఫెక్ట్నో తెలుసా? నేనంత యథార్థవంతుడినో, నేనంత భక్తిపరుడనో, నేనంత పరిశుద్ధుడనో, నేనెంత నీతిమంతుడనో, నేనెంత గొప్పడినో తెలుసా?
అని తన మీద తనకి నమ్మకం ఉంది, కానీ దేవుడి సన్నిధికి చేరడానికి యేసు రక్తం మీద మాత్రం నమ్మకం లేదు. అర్థమవుతుంది ఇక్కడ? తమ్మును తామే నమ్ముకోను. అరే బాబు, నా సన్నిధిలో నువ్వు నిలబడ్డానికి కారణము యేసుక్రీస్తు రక్తము వలన నీకు కలిగింది. దాని మీద నువ్వు నమ్మాలి. నీ భక్తి మీద నువ్వు నమ్మడం కాదు, నీ యథార్థత మీద నువ్వు నమ్మడం కాదు, నీ నీతి మీద నువ్వు నమ్మడం కాదు. యేసయ్య సన్నిధిలో నేను ఉన్నానంటే కారణం ఏంటి తెలుసా? నేను ₹1,00,000 ఇచ్చాను దేవుడికి. ఏమనుకుంటున్నావు? ₹1,00,000 ఇచ్చాను కాబట్టి దేవుడు నన్ను అంగీకరించి రానిచ్చాడు. నేను ఈరోజు యేసయ్య సన్నిధిలో ఉండి ఇలా పాటలు పాడుతున్నాను, ఇంత మెసేజ్ చెప్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, భక్తిగా ఉన్నానంటే నేను ఈ వారం రోజులంతా ఉపవాసం ఉండి ఏ పాపం కూడా చేయకుండా దైవ సన్నిధిలో నేను నిలబడ్డాను కాబట్టి దేవుడు నన్ను రానిచ్చాడు అని తన ప్రవర్తన మీద నమ్ముతున్నాడు, తన భక్తి మీద నమ్ముతున్నాడు తప్ప, అరే నాయన, నీవు నా సన్నిధిలో నిలవబడడానికి కారణము, నేను నిన్ను ఉండనివ్వడానికి కారణము నా కుమారుని రక్తము వలననే తప్ప నీ నమ్మకమును బట్టి కాదు. ప్రభా, నేను ఎంత మంచివానే, ప్రభా నేను చాలా మంచిదాయిని. కుమార్తె మంచిదాయివా, నువ్వు గేట్ అవతలు ఉండయితే అంటాడు ఆయన. రావాడు నా సన్నిధిలో నువ్వు నిలబడ్డానికి కారణం ఏంటంటే నా కుమారుని రక్తము వలన నీకు ప్రవేశము దొరికింది, నా సన్నిధిలో నిల్చునే ధైర్యం నీకు దొరికింది తప్ప నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి ఈ వారమంతా తప్పులు చేయలేదనిగా కాదు. నథింగ్. పో ప్రియులారా, దైవ సన్నిధిలో నీవు నేను ప్రతి ఆదివారం నిలుచుంటున్నామంటే దానికి కారణం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలనే తప్ప మరొకటి లేదు. కిందటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నువ్వు ఏ తప్పు చేయలేదు, అయినా సరే యేసు రక్తం మూలానే ఇక్కడికి రావాలి. కొన్ని తప్పు చేస్తావు, అయినా సరే యేసు రక్తం మూలానే ఇక్కడ రావాలి. అంతే తప్ప మరి వేరేటటువంటి దేని మీద నమ్మకం అనేది లేదు. నా మీద నాకు నమ్మకం అంటే నా పరిశుద్ధత, నా నీతి, నా జ్ఞానం, నా ప్రసంగాలు, నా జ్ఞానము, ఆ మర్మాలను నాకు తెలుసు, బాగా నడిపిస్తాను, కానుకిచ్చాను, చర్చి కట్టేశాను. వద్దు. మిమ్మల్ని నా సన్నిధిలో నిలిచునే చోటు దొరికిందంటే నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలననే అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన ముందు మనం మురికిగుడ్డలో, అంటే మన నీతి క్రియలనే మురికిగుడ్డలంట పప్ప అంటాడు. ఎందుకు నువ్వు వారం రోజులు కనీసం ఫోను చూడక, కళ్ళెత్తి ఎవరిని చూడక, మనసులో కూడా ఏ తప్పుడు ఊహలు కూడా ఊహించుకోకుండా ఆదివారం నువ్వు వచ్చినా సరే నీ పరిశుద్ధత భక్తిని బట్టి కాదు దైవ సన్నిధిలో నిలుచునే ఛాన్స్ కేవలం యేసు రక్తం మూలంగా మాత్రమే దేవుడిస్తున్నాడు. అది నువ్వు నమ్మాలి. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా చేయకపోయినా యేసు రక్తమే నీకు ఇప్పుడు అవసరం. పరిశుద్ధంగా వచ్చిన ఒకవేళ తప్పు చేసిన యేసు రక్తంని బట్టి ఇక్కడ దైవ సన్నిధిలో అర్హత కలుగుతుంది. ఎందుకు అంటే గమనించండి, నువ్వు కిందటి ఆదివారం నుంచి ఆదివారం వరకు ఒక్క తప్పు చేయకపోయినా ఇక్కడ నిల్చున్నప్పుడు నీలో పాప నియమం ఉన్నది. అది మారదు. అది సత్యాగా మారుద్ది, మహిమాదేహం అయిన తర్వాత మారుతుంది. ఆ పాప నియమం నీలో ఉంది, ప్రతి ఒక్క భక్తునిలో ఉంది, ప్రవక్తల్లో కూడా ఉంది, మహా గొప్ప పరిశుద్ధులైన పేరుగంచిన వారిలో కూడా పాప నియమం ఉంది. పాప నియమం ఉండి కూడా నేను గొప్పోడిని అని అనుకుంటే అది కుదరదు. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయములో 17 నుంచి చదవండి. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగొట్టలేదు. నేను చేయగోరు మేలు చెయ్యకూడని కీడే చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము
నా అవయవములలో, అంటే నా శరీర అవయవములో ఉన్నది. అదేటట నాకు కనబడుచుంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. అయ్యో నేనంత దౌర్భాగ్యుడనన్నాడు. అర్థమైందా? కిందటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఒక తప్పు కానీ, ఒక ఊహ కానీ, తప్పుడు ఆలోచన కానీ రాలేదు. అయినా దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఆ భక్తి, ఆ పరిశుద్ధతను బట్టి దైవ సన్నిధిలో నిలుచొని ఛాన్స్ నీకు నాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ పాప నియమ నీలో సుఖ నివాసం చేస్తూ ఉంది కాబట్టి. అర్థమైందండి? అందుకే ఏమనుకున్నాడండి శాస్త్రుల పరిశీలు? ఏమనుకున్నారు చెప్పాలి? తమ్మును తామే అనుకున్నారు. అంటే నీతి యథార్థత వీళ్ళు బ్రతకలేదని కాదు, బ్రతికారు. వారం నుంచి ఒక తప్పు కూడా చేయలేదు. మీలో చాలామంది ఉన్నారు, నేను ఉన్నాను. అయినా సరే దేవుని ఎదుట వచ్చేటప్పుడు దైవ సన్నిధిలో నిలుచునే అవకాశము నాకు ఎలా కలిగిందో దేవుడు చెప్తున్నాడు. నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలననే ప్రవేశించుటకు మీకు ధైర్యము కలిగినది తప్ప, యేసు రక్తమును బట్టే నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను తప్ప మీకేముందయ్యా? పాప నియమం మీలో ఉంది. పాప నియమమే ఉన్నప్పుడు ఇక పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది? అయినా ఆ పరిశుద్ధత ఎలా వచ్చింది నీకు? యేసు రక్తమును బట్టే. నీతి ఎలా వచ్చింది? యేసు రక్తమును బట్టే. మరి నీదంటే ఏముంది? నా ముందు కాదు ఫోజు కొట్టాల్సింది నువ్వు. నా కుమార్తె, అమ్మా ఇదిగో బ్యూలా ఈ 10 లక్షలు ఉంచాను, రాత్రి ఇచ్చాను, తెల్లవారు వచ్చి బాబాయ్ నేను లక్షాధికారిని తెలుసా, నీకు తెలీదా నేను అంత లక్షాధికారినా అని ఆ 10 లక్షలు పట్టుకొని తెల్లవారు వచ్చి నా ఇంటి ముందు వచ్చి కూర్చొని చెప్తాను. అవునమ్మా లక్షాధికారివే నువ్వు. ఆ 10 లక్షలు ఎవరిచ్చారు? రాత్రి ఎవరిచ్చారమ్మా? నేను ఇచ్చాను కదా, నేనే ఇచ్చాను కదా. నా ముందు నువ్వు పెట్టి 10 లక్షలు నేను లక్షాధికారిని అంట. మన పరిశుద్ధులమే దేవుడి ముందుకు వచ్చి నేను ఎంత మంచివాడిని తెలుసా ప్రభా అంటే, ఆ పరిశుద్ధత ఎవరిచ్చారా నీకు? మరి ఆయన ముందేంటి? కాబట్టి పిల్లారా, ఆయన ముందు నీ రక్తమును బట్టే నాకు నీ సన్నిధానములో నాకు ధైర్యము. లేకపోతే ఆదాము, కయీను పారిపోయారు. కానీ ఈరోజు ఆయన సన్నిధికి మనం వచ్చి ఆరాధిస్తున్నాం, మాట్లాడుతున్నామంటే, ధైర్యంగా ఆయనతో మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం యేసు రక్తము. అందుకే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దాని అర్థమేంటి? నన్ను నమ్మండి అని చెప్పడానికి కారణమేంటి? ఎందుకంటే నిన్ను నువ్వు నమ్ముకోక నువ్వు ఇక్కడ నిల్చోడానికి కారణము నా కుమారుడైన యేసు రక్తం. దాన్ని నమ్ము. హల్లెలూయా. నిన్ను నువ్వు నమ్ముకోక అలా నమ్మిన వాళ్ళందరూ అటు నుంచి తీర్పు తీర్చబడి పాపులని పంపించాం. ఎవరికి? పరిచయాలు పంపించలేదా? కాబట్టి నువ్వు నమ్మవలసిన విధానం ఏంటంటే, యేసు రక్తమును బట్టి నాకు నీ సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించడానికి, ఉండడానికి ధైర్యం నాకు కలిగింది. ఆదాం పోగొట్టుకున్నాడు, కయ్యను పోగొట్టుకున్నారు. మనమందరం కయ్యనులో ఆదాములే. తిరిగి రమ్మన్నాడు, పోలే అనుకోని. ఎందుకంటే నా కొరకు బలి పశువును శిలువ మీద వధించి ఆ రక్తము చేత మనల్ని ఏం చేశాడండి? పరిశుద్ధులుగా చేశాడు. అందరు రక్తంతో ప్రోక్షించి టోటల్ పాపం అంతా కవర్ చేశాడు. ఎటు చూసినా యేసు రక్తం, యేసు రక్తం, నా బిడ్డ రక్తం, నా బిడ్డ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, రండి రండి అంటాడు ఆయన. మనము యేసు రక్తమును బట్టి పరిశుద్ధులము, నీతిమంతులము, యథార్థవంతులము. అది ప్రదేని బిడ్డలారా గమనించండి. నేను మంచోడిని ప్రభువా, 1,00,000 రూపాయలు కానుకిచ్చాను, నేను ఈ వారమంతా ఎంత ఉపవాస ప్రార్థన చేశానో తెలుసా, కాబట్టి నీ బల్లారాధనకు వచ్చాను ప్రభా, నేను పాట పాడతాను, సంతోషంతో అంగీకరించు నాయన అని నిన్ను నీవు నమ్ముకోవద్దు. నన్ను నేను నమ్ముకోవద్దు. మన భక్తిని మనం నమ్ముకోవద్దు. సన్నిధికి వచ్చేటప్పుడు యేసు రక్తం మీదనే నమ్మాలి. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా? వారమంతా నిజంగా తప్పు చేయలేదు నువ్వు, కానీ దాన్ని బట్టి దేవుడు నిన్ను ఇక్కడ సన్నిధిలో ఉండనివ్వడు. నన్ను నిన్ను యేసు రక్తమును బట్టే ఉండనిస్తాడు. ఎందుకు అంటే నీలో ఇంకా పాప బీజం చావలేదు. పాప నియమము నాలో ఉంది, అందరిలో ఉంటుంది. ఎప్పుడు పోతుంది అంటే యేసు 2వ రాకడలో అందరూ అక్షయమైన దేహాలు, మహిమా దేహాలు ధరించినప్పుడు అప్పుడు ఆ పాప నియమము కూడా ఉండదు. హల్లెలూయా. కనుక ప్రియులారా, నేను నీతిమంతుని ప్రభా, నేను చాలా మంచోనని, నేను పరిశుద్ధునని పరిశుద్ధుడి ముందు చెప్పక అలా అన్నావు అనుకో, నువ్వు పరిశుద్ధుడా బిడ్డ? అవునా,
సరే గేట్ అవతలే ఉండు, లోపలికి రావద్దు, ఎందుకంటే నేను పాపులని పిలువచ్చి తిని నీతిమంతుల్ని పిలువ రాలేదు. ఆ మాటకు మళ్ళీ చాలా తెలివైన వాళ్ళు ఏమనుకుంటారు, నీతిమంతులైన వారు ఉన్నట్టే కదా యేసయ్య అంటున్నాడు. పాపుల్ని పిలువచ్చి తిని నీతిమంతులు కాదంటే నీతిమంతులు కొంతమంది ఉన్నట్టే కదా. అరే, ఒక వాక్యం చదివితే నీకు అలాగనే అర్థమవుద్ది. రెండు ఉండాలి, జతపక్షులు ఉండాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 17లో యేసయ్య చెప్పిన మాటకు చదవండి. రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి యేసు అక్కర్లేదు. నేను పాపులనే పిలువచ్చింది కానీ అంటే కొంతమంది నీతిమంతులు ఉన్నారని కదా యేసయ్య అంటున్నారు అని అంటున్నారు. కానీ ఇక్కడ రోమాపత్రిక 3:11 ఏం చెప్తున్నాడు దేవుడు? రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట. చాలు, అర్థమైందా? ఒక్కడు లేడట. కొన్ని ఆదాము, అవ్వ, అబ్రహాము, దావీదు, అరే ఒక్కడూ లేడు. మరి ఈ నీతిమంతులు తమ భక్తిని బట్టి తాము నీతిమంతులు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అక్కర్లేదు, పొమ్మంటాడు ఆయన. ప్రియదేని బిడ్డలారా, ఆయన రక్తము వలన మనకు దైవ సన్నిధిలో నిలుచున్నటకును ప్రవేశించుటకును ధైర్యము కలిగింది. మంచి ప్రసంగాలు చెప్పినందుకు కాదు, మంచి కానుక ఇచ్చినందుకు కాదు, మంచి పాట పాడినందుకు కాదు, ఈ వారం అంతా ఒక్క తప్పు కూడా చేయనందుకు కాదు, ఆయన సన్నిధిలో నిల్చునే భాగ్యం యేసు రక్తము వలన మాత్రమే మనకు కలిగినదని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20లో దేవుడు చెప్తున్నాడు. పిల్లారా, ఇంకో మాట చెప్తాను. తమ్మును తాము నమ్ముకునేవారు, నేను పరిశుద్ధుని, నా పరిశుద్ధత నీకేటి తెలుసు అని దేవుడి సన్నిధికి వస్తున్నారే, అలాంటి వాళ్ళని చూసి దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఇటువంటి స్వభావం, తమ్మును తామే నమ్ముకునే స్వభావము విశ్వాసులకు మాత్రమే కాదు, కొన్ని డినామినేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని సంఘాలకు కూడా ఉన్నాయి, కొంతమంది పాస్టర్ గారులకు కూడా ఉంది బుద్ధి. మేము పరిశుద్ధులమండి అని గిరిగీసుకొని ఉంటారు. అలాంటి సంఘం కాదండి మాది. ఆ సంఘానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రంగు బట్టలు వేసుకుంటారండి. మా సంఘం తెల్లటి వస్త్రములు ధరించుకుంటారే. ఆ సంఘంలో ఉన్నవారు గాజు, పూస, మెడలోని ఇవన్నీ పెట్టుకుంటారు, జడలు వేసుకొని అవన్నీ చిచ్చి పువ్వులు పెట్టుకొని మా సంఘం అలాంటిది కాదే అని చెప్పుకుంటారు. మా పాస్టర్ గారు డైరెక్ట్గా ఎంత పరిశుద్ధుడు అంటే ఒక తప్పు కూడా లేదు అని వీళ్ళు అంటారు. ఈయన కూడా అలాగనే ఫీల్ అయిపోతారు ఈ పాస్టర్ గారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఈ సైడ్ నుంచి వస్తుంటే మన వాళ్ళందరూ తెల్లది, నల్లది, ఎరుపుది, ఇంకా ఒక రంగుకేదో మనం లోబడిపోలేదు. దేవుడిచ్చిన అన్ని రంగులు వస్త్రాలు ధరించుకొని వస్తాం. చూసి అబ్బా వాళ్ళందరూ కూడా రంగు బట్టలు వేస్తారమ్మా, గాజులు వేస్తారు, పోసేస్తారమ్మా అనుకొని ఏం చేస్తారో తెలుసా? అటింగ్ వెళ్ళండి, మేము సపరేట్, మా ముట్టుకోకండి, మేము సపరేట్ అన్నట్టు చూస్తారు. అర్థమవుతుందండి? గజపతి నగరంలోనైతే ఒక మీటింగ్ పెట్టి డైరెక్ట్గా మరో ఇద్దరిని తీసుకొచ్చారు కూలికిచ్చి. పాస్టర్ గారు అక్కడ నిల్చుండి వీళ్ళిద్దరు సాక్ష్యం చెప్తున్నారు. ప్రసంగికుడు, అమ్మా ఈ పాస్టర్ గారు అంత పరిశుద్ధుడు ఎవరు లేరు, మీ కాళ్ళకు దండం పెట్టి అయినా చెప్తారు, ఈ అయ్యగారి దగ్గరికి వెళ్ళండి అని మన విశ్వాసులందరితో ఆ విశ్వాసాలు చెప్తున్నాం. మన చర్చిలోనే పెట్టించాం. వర్షాకాలం అని ఆ రోడ్డు మీద పెడితే వర్షాలు, తుఫాను, మీటింగ్ క్యాన్సిల్ అయిపోతే నాకు ఫోన్ చేశారు, అయ్యగారు చర్చిలో పెడతారట, మీటింగ్ క్యాన్సిల్ అయిపోతాడు. పాపం పర్లేదని పెట్టుకుని నాన్న చెప్పిన పుణ్యానికో ఇటు ఈ పాస్టర్ గారు అంత పరిశుద్ధులు ఏ పాస్టర్ గారు లేరంటే మన వాళ్ళు అసలు వాక్యం తెలిసిన వాళ్ళు కదా, వీళ్ళకి పగలు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. పిల్లారా, వీళ్ళకి పగలు రావడమే కాదు అమ్మా, వీళ్ళకి పగలు రావడమే కాదు, వీళ్ళు మా పాస్టర్ గారు పరిశుద్ధుడు, మా సంఘం గొప్పది, అలాంటి పాపుల సంఘం కాదు, ఇలా రంగు బట్టలు వేసుకునే సంఘం కాదు మాది, మేము సపరేటు, ఎడముండండి, మమ్మల్ని ముట్టుకోకండి, వాళ్ళకి ప్రైజ్లాట్ చెప్పకండి, నవ్వకండి, ప్రార్థనలు కూడా పిలవకండి అన్నోళ్ళని దేవుడు చూసి ఏమంటాడు తెలుసా? బైబిల్ ఉందన్నమాట. ఏమంటారు తెలుసా? పిల్లారా, మీకు అర్థమవడానికి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చక్కగా మంచి ఏంటండి చేపలు, పప్పుచారు, మంచి భోజనం చేయాలని మంచి ఎండప్పుడు బయలుదేరాను.
మరి ఆశీర్వాదం ఇంటికి. సరేనండి, అయ్యగారు ఎప్పుడు వచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోతుంటారు. మన దగ్గర డబ్బులు ఉండవు, ఆయన వచ్చి కూర్చొని భోజనం కోసం వెయిట్ చేస్తారు. ఈయన ఎలా పంపించాలి? సరే అయ్యగారు కూర్చోండి, మీరు చాలా మంచివారు, చక్కగా మీరు హ్యాపీగా భోంచేసి రెస్ట్ తీసుకొని 3:30-4కి వెళ్ళండి, ఎండలో ఎందుకు, మీరు కూర్చోండి ఇక్కడే, భోజనం తెస్తాను, చేపలు తెస్తాను అనుకొని అక్కడ కర్రలు పోయి పెట్టి 4 కర్రలు అందులో పెట్టి నీళ్ళు పెట్టేసి పచ్చి కర్రలు అవి పెట్టి మంట పెట్టేసి అని ఊతుంటే పొగ వస్తుంది. అక్కడే కూర్చున్నాను. సరే ఉండండి, చేపలకి వెళ్ళి వచ్చేస్తాను, రెస్ట్ తీసుకోండి అంటున్నారు. అని ఊతున్నారు. ఇల్లంతా పొగ. అయ్యగారు లేచిపోయారు, లేచిపోయారు అంటే కాదమ్మా అయ్యగారు అలానక మీరు పడుకోండి, కూర్చోండి, ఇప్పుడు చేపలకి వెళ్ళి వస్తారంటే మళ్ళీ మంట పెడుతూ అంటే పొగ అయిపోతుంది. ఏంటి కళ్ళొంచి ముక్కులోంచి చెవులోంచి పొగలు వచ్చేస్తాడు. అయ్యగారు ఇప్పుడు ఇక్కడేనండి ఉంజరం తెస్తాడు. ఉంజరం అంటే ఇటుకొచ్చి గడి ఈయన తింటున్నాడు, నాకు ఇబ్బంది పెడుతున్నారు, ఈయనకి ఎలాగో వెళ్ళిపోమని చెప్పకుండా పొగ పెడితే వెళ్ళిపోతారు కదా. కాబట్టి అమ్మ మరి నేను అలాగండి మీరు కూర్చోండి అంటే, అమ్మ నీ మర్యాదలకు దండం, కానీ నేను చేస్తాను, వెళ్ళిపోతాను. ఎందుకంటే భరించలేని పొగ, కళ్ళంటా నీళ్ళు, ముక్కంటా నీళ్ళు భరించలేక, ఆమె పంపించలేక ఈ పొగ పెట్టేసి నన్ను ఊపిరాడనివ్వకుండా పంపించేసినట్లుగా, దేవా నేను ఎంత పరిశుద్ధునే, మా అయ్యగారు ఎంత పరిశుద్ధుడో. మేము అలాంటి వాళ్ళం కాము, రంగుబట్టలు వేసుకునే వాళ్ళం కాదు, మేము ముక్కులో చెవులో పెట్టుకునే వాళ్ళం కాదు, మేము పరిశుద్ధులం. ఏమనుకుంటున్నారు అని అనుకున్న వారిని చూసి దేవుడు అలా అంటున్నాడట. అంటే మీరు అలా అనుకుంటే నాకు నా ముక్కులో మీరు పొగ వేసిన వాళ్ళు అంటున్నాడు దేవుడు అంటున్నాడు అన్నమాట. యెషయా గ్రంథం చూద్దాం పిల్లారా. యెషయా గ్రంథము 65:5-6 వచనాలు చదవండి. ఏమంటారటండి చూసారా? అమ్మా మమ్మల్ని ప్రైజ్లాడు చెప్పకండి, మా సంఘం వేరు మీ సంఘం వేరు, మేము పరిశుద్ధులు. అమ్మా మేము పరిశుద్ధులం, మా దాపునకు రావద్దు. ఏటట దూరంగా ఉండండి, మేము రంగుబట్టలు వేసుకునే వాళ్ళం కావండి, మేము ఆ చర్చికి వెళ్ళాం, మా చర్చి అక్కడ ఉంది, కంటోన్మెంట్ దాటి అలా కొండ మీదకి వెళ్తాం మేము. ఏమంటారట వాళ్ళు? నేను చదువుతున్నాను మళ్ళీ ప్రియులారా, 65:9 65:5-6 వచనాలు కదా, చూడండి నేను చదువుతున్నా మళ్ళీ ప్రియులారా. వారు ఏమంటారట? మా దాపునకు రావద్దు, కాస్త ఎడమగా ఉండండి, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీళ్ళట ఈ ప్రవర్తనలో ఈ మాటలు ఆడిన వారు దేవునికి ఏ విధంగా శిక్షిస్తారట తెలుసా? వీరు నా నాసికా రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలనే ఉన్నారు. అది అర్థమైందా? దేవుని ముక్కు కూడా పొగలేసేటటువంటి భక్తులు వీళ్ళు, వేషధారులు. కాబట్టి దేవుని ముందు కాదు, నేను గొప్పని అంటే దేవుని ముక్కుకి నువ్వేం చేస్తున్నావు? పొగ పెడుతున్నావు. కాబట్టి దేవుని ముందు ఎలా ఉండాలి మనం? నీ రక్తమును బట్టి యేసయ్యా నీ సన్నిధానంలో నిలిచే భాగ్యము నాకు దొరికింది తండ్రి అని అనాలి. నిజం అది నమ్మాలి, అది నిజం. ఈ సంవత్సరం అంతా ఒక తప్పు నువ్వు చేయలేదు, అయినా దేవుని సన్నిధిలో నిల్చో అర్హత నీకు నాకు లేదు. ఎందుకు లేదు? నేను ఉన్నాను అనుకుంటే ఆయనకి పిలిచి పొగేసినట్టే. ఒకటి ఆయనైనా నీతో ఉండకుండా పారిపోతాడు, లేదా నిన్నైనా ఆయన వెళ్ళగొట్టేస్తాడు అంతే. అందుకని పిల్లారా, ఆయన సన్నిధిలో నిలుచోడానికి అర్హత ఎలా కలిగింది నీకు నాకు? చెప్పండి. హెబ్రీ 20:10 చదవండి మూలవాక్యం. హెబ్రీ 10:20 చదవండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము.
రక్తమే నన్ను శుద్ధీకరించన్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, నశించు వారికి రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించన్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా. ప్రార్థన చేద్దాం. నీ రక్తమే నాకు నీ సన్నిధిలో నిలుచోడానికి భాగ్యము దొరికింది నాయన, అవకాశం దొరికింది. నీ సన్నిధిలో నిలబడడానికి అవకాశం లేక పారిపోయిన ఆదాము, వెలివేయబడినటువంటి కయ్యను, ఆ సంతానమే కదా ప్రభా మేము, అది అటువంటి ప్రవర్తనే కదా ప్రభా మేము. నీ చెంతకురా గూడని వాడను, నీ చెంతకురా గూడని వాడను, మంటిలో దొరలేడు పురుగునయ్యా, మంటిలో దొరలేడు పురుగునయ్యా. రేయింబవలు నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది, కరుణతోడనొక మారునా దశ, కరుణతోడనొక మారునా దశ వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. రేయింబవలు బాల్యము నుండినే దోసిని ప్రభువా, నరుల కన్ననే నీచుడనయ్యా, బాల్యము నుండినే దోసిని ప్రభువా, నరుల కన్నని చూడనేనయ్యా. నీ చెంతకురా గూడని వాడను, నీ చెంతకురా గూడని వాడను, మంటిలో దొరలేని పురుగునయ్యా, మంటిలో దొరలే పురుగునయ్యా. రేయింబవలు దేవాని సన్నిధిలో నిలడానికి అరుడను కానని నీ వాక్యము నాతో మాట్లాడిందయ్యా. నీ రక్తమును బట్టి నాకు ధైర్యం కలిగింది, నీ రక్తమును బట్టి నాకు ప్రవేశం కలిగింది, నీ రక్తమును బట్టి నాకు అర్హత కలిగింది యేసయ్యా. అందుకే నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్నారు. అవును నాయన, నువ్వు చేసిన త్యాగము, నువ్వు చూపిన ప్రేమ, నువ్వు చూపినటువంటి ధైర్యము నాయన, అందుకే జ్ఞాపకం చేసుకోవాలి నాయన. నాయన నిన్ను బట్టే తండ్రి నన్ను తన కొడుకుగా అంగీకరిస్తున్నాడు. యేసయ్యా, నీ రక్తమును బట్టే నీ సన్నిధిలో నిలిచిన అవకాశం తండ్రి నాకు ఇస్తున్నాడు. నా భక్తి కాదు, నా నీతి కాదు, నేను ఇచ్చే కానుక కాదు, నా సమర్పణ కాదు, కేవలం యేసయ్యా నీ యొక్క రక్తమే ప్రభువా, నీ రక్తమే నన్ను యోగ్యునిగా ఇచ్చింది నాయన. నాయన నీకు వదనాలు నాయన. నీ రక్త మాంసాలు తీసుకునే యోగ్యత భాగ్యము కూడా కేవలం నీ కృపా కనికరం, నీ రక్తముని బట్టి నాకు నా బిడ్డలకి ఇవ్వండి అయ్యా. నాయనా నాయనా, మేము పరిశుద్ధులము గొప్పవాళ్ళం అనుకొని నీ యొక్క నాసికారంధ్రములకు పొగవేస్తున్నామేమో, మమ్మల్ని మన్నించు స్వామి, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు నాయన.